గొర్రెల కాపరులు, ఎడ్ల కాపరులు, బర్రెల కాపరులు ఆ మార్గం నుంచి మైగ్రేట్ అయ్యారు. మీకు 2 కృష్ణానది, గోదావరి నది మీద బీరప్ప, మల్లప్ప, అక్కడ శ్రీశైలం మల్లన్న, కర్ణాటక అంతా బీరప్ప, ఎల్లప్ప, మల్లప్ప, సిద్ధప్ప అందరు ఉంటారు. నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ బీరప్ప అక్కడి నుంచి వచ్చినోడే. ఆయన గోషి బతికించినంత మందిని ఎవరిని బతికించాడు? గద్దర్ను కూడా బతికించాడు. బీరప్ప కుర్మోడు కాకపోతే గద్దర్ కడుపులోకి వెళ్ళి 6 గుండ్లు బయటకు వచ్చేటే కావు. ఎందుకంటే కుర్మోలు గొర్రెల కోసి అన్ని అవయాలు చూస్తారు. డాక్టర్ ప్రసాదరావు దళితుడు కాకపోతే అంత పెద్ద సర్జన్ అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళు గొయ్యని గొడ్డు ఉండదు, వాళ్ళు చూడని గుండె ఉండదు. నువ్వు ఎప్పుడు గొడ్డును చూడవు, గుండెని చూడవు, కొత్తగా పోయి కాలేజీలో చదివితే రాదది. సైన్స్ రాదు, అక్కడ పుడుతున్నది గ్రేట్ సైన్స్. సో ఇదంతా కూడా మైగ్రేషన్. అండ్ అప్ టు ఎప్పటి వరకు నేను చాలాసార్లు చెప్పిన, అయ్యప్ప ఈజ్ ఏ శూద్ర మైగ్రెంట్ విత్ క్యాటిల్. అందుకే అయ్యప్పకు ఒక్కనికే నల్ల డ్రెస్ ఉంటుంది. ఇప్పుడు విచిత్రం ఏం చెప్తున్నారంటే అయ్యప్ప దగ్గరికి ఆడోళ్ళు పోవద్దు. అరే అయ్యప్ప శూద్రుడు, పూర్తిగా ఆడోళ్ళతోటే పుట్టినోడు. అందుకని అంబేద్కరిజం కనుక ఒకవేళ కాన్స్టిట్యూషన్ నుంచి పోయిందనుకో, దెన్ అంబేద్కర్ ఉండడు ఈ దేశం. తర్వాత ఫినిష్ చేసి పడేది. ఆ తర్వాత చక్రపాణిని వైస్ ఛాన్సలర్ కానివారు, ఐలయ్యను ఆలోచనాపరునిగా బతకనియారు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. అందుకే ఆయనకు తెలుసు, నేను ఎప్పుడు ఎవరి దగ్గర పోయి ఒక పదవి అడుక్కోలేదు. ఒకసారి దిగ్విజయ్ సింగ్ నన్ను అడిగాడు అప్పుడు, వెన్ యూపీఏ వాజ్ దేర్, వై డోంట్ యూ గో యాజ్ వైస్ ఛాన్సలర్ టు సమ్ సెంట్రల్ యూనివర్సిటీ. ఆయన లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ఉండి పిలిచాడు. నాకు తెలుసు ఆయన అంతకుముందు, అప్పుడు నువ్వు కూడా వచ్చినావు అనుకుంటా, భోపాల్ డిక్లరేషన్ అప్పుడు. సో మాకు బాగా తెలుసు. పిలిస్తే ఈవెన్ సోనియా ఈజ్ విల్లింగ్, వై డోంట్ యూ గో అంటే నేను అన్నా, సార్ దిస్ పెన్ స్టిల్ కెన్ రైట్ ఆర్టికల్స్ అండ్ బుక్స్, ఇట్ విల్ నాట్ సిట్ రైటింగ్ ఫైల్స్ అని చెప్పింది. ఫైల్స్ రాస్తూ కూర్చునే స్థితి లేదు దీనికి, ఇంకా ఆర్టికల్స్ బుక్స్ రాస్తుంది. ఎవడో ఒకటి చేయాలి కదా ఈ పిచ్చి పని. అంబేద్కర్ ఆ పిచ్చి పని చేసిండు, మినిస్టర్ వదిలేసిండు. గాంధీ కూడా చేసిండు. గాంధీనే మహాత్ముడు ఎందుకు అయిండు అంటే, గాంధీ ఎప్పుడు పదవి తీసుకోలేదు. ఒక ఫ్యూ డేస్ మాత్రమే కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. లేటర్ ఆన్ హీ వాజ్ నాట్ ఈవెన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. అందుకని అంబేద్కర్ ఎందుకు ఇన్ని టన్స్ రాశాడు? ఒక దళితుడు, ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేషను. అండ్ ఎందుకు గాంధీ 3rd క్లాస్లో ఎల్ఎల్బి, ఆనాడు ఎల్ఎల్బి కూడా కాదు అది, గాంధీ 3rd క్లాస్లో పాస్ అయ్యాడు. అంబేద్కర్ అన్ని పిహెచ్డీలే. ఆనాడు పిహెచ్డీ ఇంకెవరికి లేదు. ఎకనామిక్స్ వాజ్ ద గ్రేటెస్ట్ సైన్స్ అట్ దట్ టైమ్ ఇన్ ద వరల్డ్, అండ్ అంబేద్కర్ వాజ్ ది పిహెచ్డీ, the first PhD from India in economics at that time, a Dalit. Imagine. And that too, Columbia University and London School of Economics. అర్థమైంది. ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు, అది బుడకలు కొట్టుకునే, నేను గొర్రెలు కాసుకొని వచ్చిన. కానీ యూనివర్సిటీకి రాకపోతే ఈ స్థితి రాదు కదా, ఈ జ్ఞానం రాదు. ఈ స్థితి ఎందుకు అంబేద్కర్ ఇది ఇచ్చిండు? దీన్ని మీరు ఒకవేళ సనాతనలోకి మార్చేసి పాతకాలంలోకి పోయారనుకో, లేదా ఇస్లాంలోకి మార్చిందనుకో, నో ఐఎమ్ అపోజ్డ్ ఈవెన్ టు దట్, బికాస్ నేను ఐఎమ్ ఎగ్జామినింగ్ ఎవ్రీ ఇస్లామిక్ కంట్రీ. డెమోక్రసీ బతకదాడా? పాకిస్తాన్లో 4 రోజులు బతుకుతుంది, పోతుంది. బంగ్లాదేశ్లో 3 రోజులు బతుకుతుంది, పోతుంది. అండ్ ఇండియాను కూడా అట్లే చేద్దామా? ఆర్ వి మేకింగ్ దట్ మోడల్? అంబేద్కర్ స్టడీడ్ ఆల్ మోడల్స్. అంబేద్కర్ ఆనాడు ఉన్న నాటికి 5 రకాల డిక్టేటర్షిప్స్ ఉండే ఆయన కాన్స్టిట్యూషన్ రాయాలనుకున్న నాటికి. ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్టెండింగ్ మై టైం. ఒకటి, ఆనాడు వరల్డ్ వైడ్ ప్రొలెటేరియట్ డిక్టేటర్షిప్ విప్లవాలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ విప్లవాలు. రష్యా కమ్యూనిస్ట్ చేతులకు పోయింది, చైనా పోతున్నది. రెండవది, అప్పటికే కొద్ది రోజుల ముందే హిట్లర్ డిక్టేటర్షిప్ అయిపోయింది. 1945 కదా విప్లవ్ చచ్చిపోయింది. వీఆర్ అబౌట్ టు రైట్ అవర్ కాన్స్టిట్యూషన్.
the greatest dictator of the world who wanted to destroy the whole world with his own science.